ఓం శాంతి 21/10/2021। मीठे बच्चे, तुम्हारे जैसा सौभाग्यशाली कोई नहीं, क्योंकि जिस बाप को सारी दुनिया पुकार रही है वो तुम्हें पढ़ा रहे हैं, तुम उनसे बातें करते हो। మధురమైన పిల్లలు, మీ అంతటి సౌభాగ్యశాలీలు ఎవరూ లేరు. ఎందుకంటే ఏ తండ్రిని మొత్తం ప్రపంచమంతా పిలుస్తోందో ఆ తండ్రే మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరు వారితో మాట్లాడుతున్నారు. ప్రశ్న, जिन बच्चों को विचार सागर मंथन करना आता है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకైతే విచార సాగర మథనం చేయటం వస్తుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు, उनकी बुद्धि में सारा दिन यही तात लगी रहती कि कैसे सबको रास्ता बताए। వారి బుద్ధిలో మొత్తం రోజంతా ఇదే చింత ఏర్పడుతుంది, ఏ విధంగా అందరికీ దారి తెలియచేయాలి. कैसे किसका कल्याण करे, ఏ విధంగా ఇతరులకి కళ్యాణం చేయాలి. वो सर्विस के नए नए प्लान बनाते रहते हैं, వారు సేవకి కొత్త కొత్త ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. उनकी बुद्धि में सारा ज्ञान टपकता रहता है, వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంటుంది, వారు తమ సమయాన్ని వ్యర్థం చేయరు. ఓం శాంతి. बच्चों के आगे निराकार परमपिता परमात्मा बोल रहे हैं, ये बच्चे ही जानते हैं. పిల్లల ముందు నిరాకార పరంపిత పరమాత్మ మాట్లాడుతున్నారు, ఇది పిల్లలకు కూడా తెలుసు. భగవాన్ కో ఊంచ్ కహా జాతా హై, భగవంతుణ్ణే ఉన్నతమైన వాడు అని అంటారు. రెహనే కా స్థాన్ తో మషహూర్ హై, ఉన్నతమైంది ఆయన పేరు, ఆయన ఉండే స్థానం కూడా ప్రసిద్ధి చెందింది. బచ్చే జాన్తే హై హమ్ మూల్ వతన్ మే రెహనే వాలే హై, పిల్లలకి తెలుసు కదా మేము మూలవతనంలో ఉండేవారు. మనుష్యోं को इन सब बातों का पता नहीं है, మనుషులకైతే ఈ విషయాల గురించి తెలీదు. గాడ్ ఫాదర్ బోల్తే హై, భగవంతుడు తండ్రే మాట్లాడుతున్నారు. పిల్లలేని మీరు తప్పించి ఇటువంటి మనుషులు లేరు, వారికి నిరాకార భగవంతుడు మాట్లాడతారు అని తెలియదు. నిరాकार होने के कारण कोई की बुद्धि में नहीं आता कि भगवान वाच कैसे हो सकता है. నిరాకారుడైన కారణంగా ఎవరి బుద్ధిలోకి రాదు భగవాన్ వాచ ఎలా ఉంటుంది అని. పతా నా హోనే కే కారణ్ గీతా మే కృష్ణ కా నామ్ దే దియా హై, తెలియని కారణంగానే గీతలో కృష్ణుడు పేరు వేశారు. అబ్ బచ్చోం కే ఆగే బోల్ రహే హై, ఇప్పుడు పిల్లల ముందు మాట్లాడుతున్నారు. షణ్ముఖ్ హోనే బిగర్ తో సున్ నహీ సక్తే హై, ఎదురుగా లేకపోతే వినలేరు. దూర్ సే బల్ సున్తే హై పరంతు నిశ్చయ్ నహీ హోతా, దూరం నుంచి భలే వింటారు కానీ నిశ్చయం ఉండదు. సున్తే హో భగవాన్ వాచ, భగవాన్ వాచాన్ని వింటున్నారు కదా. యథార్థ రీతి తుమ్ జాన్తే హో, యథార్థ రీతిలో పిల్లలేని మీకే తెలుసు. భగవాన్ తో శివ్ బాబా హై, భగవంతుడు అంటే శివ్ బాబా. ప్రాక్టికల్ మే జాన్తే హో బాబా హమ్కో జ్ఞాన్ సునా రహే హై, ప్రాక్టికల్లో తెలుసుకున్నారు కదా బాబా మాకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తుమ్హారీ బుద్ధి ఝట్ ఊపర్ మే చలి జాతీ హై, మీ బుద్ధి వెంటనే పైకి వెళ్ళిపోతుంది. శివ్ బాబా ఊంచ్తే ఊంచ్ రెహనే వాలా హై, శివ్ బాబా ఉన్నతోన్నత స్థానంలో ఉండేవారు. जैसे कोई बड़े आदमी क्वीन आदि आती है तो जानते हैं ये फलानी जगह की रहने वाली है, इस समय यहाँ आई है. ఎలాగైతే ఎవరైనా పెద్దవాళ్ళు మహారాణి వాళ్ళు వస్తే అంటారు కదా వీరు ఫలానా ప్లేస్లో ఉండేవారు, ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు అని. పిల్లలేని మీకు తెలుసు కదా బాబా వచ్చారు మమ్మల్ని తీసుకెళ్లేందుకు, మేము బాబాతో పాటు వాపస్ వెళ్ళిపోతాము. హమ్ పరంధామ్కి రెహనే వాలే హై, మేము కూడా పరంధామంలో ఉండేవారం. తుమ్కో అబ్ బాప్ ఔర్ ఘర్ యాద్ పడతా హై, మీకు బాబా మరియు ఇల్లు జ్ఞాపకం రావాలి. వహీ బాప్ సృష్టి కా రచయిత హై, అదే తండ్రి సృష్టికి రచయిత. బాప్ నే ఆకర్ తుమ్ బచ్చోం కో మూల్ వతన్ సూక్ష్మ వతన్ స్థూల్ వతన్ కా రాజ్ సమझाया है, బాబా వచ్చి పిల్లలేని మీకు మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం యొక్క రహస్యాన్ని తెలియచేశారు.
ఎవరి బుద్ధిలో అయితే ఉంటుందో వారే అర్థం చేసుకుంటారు. बरोबर हम पुरुषार्थ कर रहे हैं भविष्य 21 जन्मों के लिए बाप से वर्षा लेने. తప్పకుండా మనం పురుషార్థం చేస్తున్నాము భవిష్యత్తులో 21 జన్మలకి బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం అయితే చేయాల్సిందే. పురుషార్థకో కభీ భీ छोड़ना नहीं है. పురుషార్థాన్ని ఎప్పుడూ వదలకూడదు. स्कूल के बच्चे जानते हैं जब तक इम्तहान हो तब तक हमको पढ़ना ही पढ़ना है. స్కూల్లో పిల్లలకు తెలుసు కదా, ఎప్పటి వరకైతే ఎగ్జామ్స్ వస్తాయో అప్పటి వరకు మేము చదువుకుంటూనే ఉండాలి. ఏం ఆబ్జెక్ట్ रहती है, ముఖ్యమైన లక్ష్యం ఉంటుంది. హమ్ బడేతే బడా ఇమ్తహాన్ పాస్ కరెంగే, మనం చాలా పెద్ద పరీక్ష పాస్ అవుతాము. ఏ కాలేజ్ छोड़ दूसरे तीसरे में जाएंगे, ఒక కాలేజీని వదిలి 2, 3లోకి వెళ్తాము. మతలబ్తో పడితే रहना है, అంటే చదువుకుంటూనే ఉండాలి. बड़े आदमी का बच्चा होगा तो ज़रूर बड़ा इम्तहान पास करने का ख्याल होगा. పెద్దవాళ్ళ పిల్లలైతే తప్పకుండా పెద్ద పరీక్ష పాస్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. तुम जानते हो हम बहुत बड़े बाप के बच्चे हैं. మీకు తెలుసు కదా, మేము చాలా పెద్ద తండ్రికి పిల్లలము. दुनिया में किसको पता नहीं है हम शिव बाबा की संतान है. ప్రపంచంలో ఎవరికీ తెలీదు మేము శివ్ బాబా యొక్క సంతానమని. తుమ్ బహుత్ బడే ఓంష్తే ఓంష్ బాప్ కే బచ్చే హో, మీరు చాలా పెద్ద ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలు. బహుత్ బడీ పఢాయి పడితే హో, చాలా పెద్ద చదువు చదువుకుంటున్నారు. జాన్తే హో ఏ ఓంష్తే ఓంష్ పఢాయి హై, మీకు తెలుసు కదా ఇది చాలా ఉన్నతోన్నతమైన చదువు. చదివించేవాడు తండ్రి, మరి ఎంత ఉత్సాహంతో ఖుషీతో ఉండాలి. ఏ కిస్కో భీ సమఝా సక్తే హో, ఇది ఇతరులకు ఎవరికైనా తెలియచేయచ్చు. హమ్ బహుత్ బడేతే బడే బాప్ కే బచ్చే హే, మేము చాలా పెద్ద తండ్రికి పిల్లలము అని. బహుత్ బడే సద్గురుకి మత్ పర్ హమ్ చల్తే హే, చాలా పెద్ద సద్గురు యొక్క సలహాపై మేము నడుస్తున్నాము. టీచర్కి గురువుకి మత్ పర్ చల్నా హోతా హేనా, టీచర్ యొక్క గురువు యొక్క సలహాపై నడవటం ఉంటుంది కదా, వారినే ఫాలోవర్స్ అని అంటారు. ఇక్కడ బాబా యొక్క సలహాపై నడవాలి, టీచర్ యొక్క సలహాపై నడవాలి, మరియు గురువు యొక్క సలహాపై నడవాలి. మీకు తెలుసు కదా, ఆయన మాకు తండ్రి, టీచరు, సద్గురువు. వారి మతంపై తప్పకుండా నడవాలి. యह तो एक ही है ఓంష్తే ఓంచ్ హై శివ్ బాబా ఓ బోల్తే హై. ఇక్కడ ఉన్నతోన్నతుడైన శివ్ బాబా ఒక్కరే, ఆయనే మాట్లాడుతున్నారు. बाबा बच्चों से पूछते हैं, शिव बाबा बोलते हैं, अच्छा शंकर बोलते हैं, ब्रह्मा बोलते हैं या विष्णु बोलते हैं. బాబా పిల్లల్ని అడుగుతున్నారు, శివ బాబా మాట్లాడుతున్నారా, అచ్చా లేక శంకరుడు మాట్లాడుతున్నారా, బ్రహ్మ మాట్లాడుతున్నారా, విష్ణు మాట్లాడుతున్నారా. ఎవరు అన్నారు, శివుడు బ్రహ్మ మాట్లాడుతున్నారు, విష్ణువు లేక శంకరుడు మాట్లాడలేదు. విష్ణుకే 2 रूप लक्ष्मी नारायण कहते हो तो फिर क्या बोलते नहीं है. విష్ణువుకి 2 రూపాలు లక్ష్మీనారాయణులని అంటారు, తిరిగి మాట్లాడలేదా. మోగవాళ్ళ జ్ఞానం మాట్లాడలేదు. తుమ్ జ్ఞాన్ కి బాత్ హీ నహీ కర్తే బోల్నే కి బాత్ పూछता हूँ. బాబా అంటున్నారు, నేను జ్ఞానం యొక్క విషయం మాట్లాడలేదు, మామూలుగా మాట అడుగుతున్నాను. విష్ణు లక్ష్మీనారాయణ్ బోల్తే హే, విష్ణు అంటే లక్ష్మీనారాయణులు మాట్లాడుతున్నారా. శంకర్ నహీ బోల్తే హే ఓ ఠీక్ హే, శంకరుడు మాట్లాడలేదు, ఇది కరెక్టే. బాకీ తీనూ క్యూ నహీ బోలేంగే, మిగిలిన ముగ్గురు ఎందుకు మాట్లాడరు. విష్ణుకే 2 रूप లక్ష్మీనారాయణ్ హే తో జరూర్ బోలేంగే నా. విష్ణుకి 2 రూపాలు లక్ష్మీనారాయణులు, తప్పకుండా మాట్లాడతారు కదా. మనుష్య శివ్ బాబా కే లియే సమజ్తే హోంగే కి ఓ నిరాకార్ कैसे बोलेंगे. మనుషులు శివ్ బాబా కోసం అనుకుంటారు, ఆయన నిరాకారుడు, ఎలా మాట్లాడతారు అని. तुम बच्चे जानते हो शिव बाबा भी इसमें आकर बोलते हैं. పిల్లలని మీకు తెలుసు కదా, శివ్ బాబా వీరిలోకి వచ్చి మాట్లాడుతున్నారు. బ్రహ్మకో भी बोलना होता है, బ్రహ్మ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అడాప్టెడ్ హైనా, దత్తత తీసుకున్నారు కదా. సన్యాసి లోగ్ भी अपना नाम సన్యాస్ के బదలే బాత్ బదిలీ करते हैं. సన్యాసులు కూడా సన్యాసం పుచ్చుకున్నాక తమ పేరుని మార్చేస్తారు. తుమ్నే భీ సన్యాస్ కియా హే, మీరు కూడా సన్యాసం తీసుకున్నారు.
మీ యొక్క పేరు కూడా మారాలి. పహలే బాబానే నామ్ రఖే, ముందు బాబా కూడా పేర్లు పెట్టారు. పరంతు దేఖా కి నామ్ రఖే హుయే భీ మర్ పడితే హై, కానీ తర్వాత చూశారు పేర్లు పెట్టుకున్నాక కూడా చనిపోయారు అని. ఆశ్చర్యవత్ సునంతి కథంతి బాగంతి హో జాతే హై, ఇస్లియే కిత్నే నామ్ రఖ్ కిత్నం కా రఖే. ఆశ్చర్యవంతంగా విన్నారు, ఆహా ఓహో అన్నారు, బాబా చెయ్యట్లేసి పారిపోయారు. అందుకే ఎన్ని పేర్లు పెట్టాలి, ఎంతమందిది పెట్టాలి. ఈ రోజుల్లో మాయ కూడా చాలా ఎక్కువగా ఉంది. బుద్ధి అంటుంది కదా, ఎప్పటి వరకైతే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుందో దాన్ని విష్ణుపురి అని అంటారు. ఏం ఆబ్జెక్ట్ బుద్ధి మే హే, మీకు ఇప్పుడు ముఖ్యమైన లక్ష్యం బుద్ధిలో ఉంది. विष्णु के 2 रूप लक्ष्मी नारायण राज करते हैं तो बोलते क्यों नहीं होंगे. విష్ణు యొక్క 2 రూపాలు అంటే లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారు, మరి ఎందుకు మాట్లాడరు. బాబా యహాకి బాత్ నెహి కర్తే హై, బాబా ఇక్కడ విషయం మాట్లాడరు. మనుష్యతో కహెంగే నిరాకార్ कैसे बोलेंगे, మనుషులు అంటారు నిరాకారుడు ఎలా మాట్లాడతారు అని. उनको ఏ పతా ही नहीं है कि నిరాకార్ कैसे आते हैं, వారికి ఇది తెలీదు నిరాకారుడు ఏ విధంగా వస్తారు. ఉన్కో పతిత్ పావన్ कहते हैं, వారినే పతిత పావనుడు అని అంటారు. ఓ జ్ఞాన్ కా సాగర్ भी है, చైతన్య भी है, ప్యార్ కా సాగర్ भी है, వారు జ్ఞాన సాగరుడు, చైతన్యంలో ఉన్నారు, ప్రేమ సాగరుడు కూడా. ఆ ప్యార్ ప్రేरणा से तो होता ही नहीं है, वो भी इसमें प्रवेश कर बच्चों को प्यार कर सकते हैं ना. ఇప్పుడు ప్రేమ ప్రేరణతోటైతే జరగదు, వారు వీరిలో ప్రవేశించి పిల్లలకి ప్రేమనిస్తారు కదా. తబ్ कहते हैं हम परम पिता परमात्मा की गोद में आते हैं, అప్పుడే అంటారు మేము పరంపిత పరమాత్మ ఒడిలోకి వస్తాము అని. బస్ బాబా తుమ్హీ సే ఖాऊं తుమ్హీ సే సునూं బుద్ధి ఉస్ तरफ చలి జాతి है, బస్ బాబా నీతోనే తింటాను నీతోనే వింటాను అని బుద్ధి వారి వైపుకి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు బుద్ధిలోకి రాడు. తో బాప్ బచ్చోं को बैठ समझाते हैं, బాబా పిల్లలకు కూర్చొని తెలియచేస్తున్నారు. తుమ్హారే జైసా సౌభాగ్యశాలి కోయి హై నహీ, మీ అంతటి సౌభాగ్యశాలీలు ఎవరూ లేరు. తుమ్ జాన్తే హో హమ్ కితనే ఊంచ్ పాటదారీ హై, మీకు తెలుసు కదా మేము ఎంత ఉన్నతమైన పాత్రధారులం. ఇది ఆట కదా. ఇస్కే పెహ్లే తో తుమ్ కుచ్ నహీ జాన్తే తే, దీనికి పూర్వం మీకేమీ తెలీదు. అభి బాప్ నే ప్రవేశ్ కియా హై తో డ్రామా ప్లాన్ అనుసార్ ఉన్ ద్వారా సున్ రహే హై, ఇప్పుడు బాబా ప్రవేశించారు, డ్రామా ప్లాన్ అనుసారంగా వారి ద్వారా వింటున్నారు. బాప్ कहते हैं मीठे मीठे बच्चों तुम जानते हो బాబా నిరాకార్ హే, బాబా అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీకు తెలుసా బాబా నిరాకారుడు. ఓ హమ్ ఆత్మాओं का बाप है, ఆయన మన ఆత్మలకు తండ్రి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ రాసిలేవు. ఇప్పుడు మీ యొక్క బుద్ధి విశాలంగా ఉంది. స్టూడెంట్ పढ़ाते हैं, బుద్ధి మే సారీ హిస్టరీ జాగ్రఫీ ఆ జాతి హై, స్టూడెంట్స్ చదువుకుంటారు, బుద్ధిలో మొత్తం చరిత్ర భూగోళం వచ్చేస్తుంది. పరంతు ఏ కిస్కి బుద్ధి మే నహీ హై బాబా కహా హై, కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు, బాబా ఎక్కడున్నారు. యథార్థ రీతి తుమ్ బచ్చే హీ సమజ్తే హో और ప్రాక్టికల్ మే ఓ ఖుషీ హై, యథార్థ రీతిలో పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు, ప్రాక్టికల్గా ఆ సంతోషం ఉంది. బాబా పరంధామ్ సే ఆతే హై హమ్కో పढ़ाते हैं, బాబా పరంధామం నుంచి వస్తారు, మనల్ని చదివిస్తారు. సారా దిన్ ఆపస్ మే యహీ రూహ్ రిహాన్ హోనీ चाहिए, రోజంతా మీలో మీకు ఈ ఆత్మిక సంభాషణ నడవాలి. सिवाय इस ज्ञान के बाकी सब है సత్యనాశ్ करने वाली बातें, ఈ జ్ఞానం యొక్క విషయాలు తప్పించి మిగిలినవన్నీ సత్యనాశనం చేసే విషయాలే. శరీర నిర్వాహార్థ తుమ్కో ధందా ఆది भी करना है, శరీర నిర్వహణ కోసం మీరు వ్యాపారాలు అవి చేయాలి, అలాగే ఆత్మిక సేవ కూడా చేయాలి. తుమ్ జాన్తే హో బరోబర్ ఏ భారత్ స్వర్గ థా ఇన్ లక్ష్మీ నారాయణ్ కా రాజ్య థా, మీకు తెలుసు కదా తప్పకుండా ఈ భారతదేశంలో స్వర్గం ఉండేది, ఈ లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉండేది. जो भी देवताओं के चित्र है उनका యథార్థ జ్ఞాన్ బుద్ధి మే ఆ గయా హై, ఏదైతే దేవతల యొక్క చిత్రం ఉందో దాని యొక్క యథార్థ జ్ఞానం బుద్ధిలోకి వచ్చింది.
नंबर 1 लक्ष्मी नारायण का चित्र उठाओ, विचार करो, बरोबर ये भारत में राज करते थे तो एक ही धर्म था। అన్నిటికంటే నంబర్ 1 లక్ష్మీనారాయణుల చిత్రం తీయండి, ఆలోచించండి. తప్పకుండా వీరు భారతదేశంలో రాజ్యం చేసేవారు, ఒకే ధర్మం ఉండేది. రాత్రి పూర్తయి పగలు ప్రారంభమైంది. అంటే కలియుగం పూర్తయి సత్యుగం ప్రారంభమైంది. కలియుగం రాత్రి, సత్యుగం పగలు. विचार सागर मंथन करना है कि इन्होंने ये राज्य कैसे पाया. విచార సాగర్ మదనం చేయాలి, వీరి రాజ్యాన్ని ఎలా పొందారు. जैसे कहा जाता है సాగర్ మే పత్తర్ డాలో తో లహరే ఉఠేగి. ఎలాగైతే అంటారు కదా, సముద్రంలో రాళ్ళు వేస్తే అలలు వస్తాయి. తో తుమ్ భీ పత్తర్ మారో, మనుష్యం కో సంఝావో. అలాగే మీరు కూడా రాళ్ళు వేయండి, మనుషులకు తెలియచేయండి. ఇదే ఆలోచన చేయండి. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఎవరైతే భక్తి మార్గంలో మందిరాలు తయారు చేశారో ఆ మందిరాలు దోచుకు వెళ్ళిపోయారు. ఇది నిన్నటి విషయం. అభి భక్తి మార్గ హై తో జరూర్ ఉస్కే ఆగే జ్ఞాన్ మార్గ హోగా. ఇప్పుడు భక్తి మార్గం ఉంటే తప్పకుండా దాని ముందు జ్ఞాన మార్గం ఉంటుంది. ఏ సబ్ బాతే అభి తుమ్హారీ బుద్ధి మే హై. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. బాప్ భీ ఆకర్ అప్నీ జీవన్ కహానీ బతాతే హై. బాబాయ్ వచ్చి తమ జీవిత కథను తెలియచేస్తున్నారు. తుమ్కో యాద్ క్యూ నహీ పడతీ హై. మీకు ఎందుకు గుర్తుకుండట్లేదు. బాబా వచ్చి మనకి మొత్తం జ్ఞానం వినిపిస్తున్నారు. అర్థం కావాలి కదా. ఎవరికైనా ఈ విషయం వినిపించండి. ఈ చిత్రం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఏ లక్ష్మీ నారాయణ్తో సబ్సే బడే కింగ్ క్వీన్ హో గయే హై. ఈ లక్ష్మీనారాయణులు అందరికన్నా పెద్ద మహారాజా మహారాణీలు. భారత్ స్వర్గ థానా, భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. ఇది రేపటి విషయము. తిరిగి వీళ్ళు రాజభాగ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారు. అప్నే బచ్చే బీ బల్ ఏ సబ్ సున్తే హై. తమ పిల్లలు ఇవన్నీ వింటారు కానీ బుద్ధిలో నిలబడదు. బుద్ధి మే యాద్ భీ నహీ ఆతా. బుద్ధిలో జ్ఞాపకం కూడా రాదు. అగర్ యాద్ ఆతా హై తో ఔరోం కో భీ సమఝా సక్తే హై. ఒకవేళ జ్ఞాపకం వస్తే ఇతరులకు తెలియచేయగలరు. ఇక్కడికి మీరు వస్తున్నారు లక్ష్మీనారాయణుల వలె అవటానికి. తెలియచేయటం జరుగుతుంది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. ఇసే లాంగ్ యుగో కోయి హోతా నహీ. బాబా చెప్తున్నారు ఇదేమీ యుగానికి కాదు, అన్నిటికంటే పాతది భారతదేశం యొక్క కథ. రియాలిటీ మే సచ్చి కహానీ యహీ హోనీ చాహియే. నిజంగా చెప్పాలంటే సత్యాతి సత్యమైన సత్యనారాయణ స్వామి కథ ఇదే అవ్వాలి. అన్నిటికన్నా పెద్ద కథ ఇదే. ఇన్హోం కా రాజ్య థా అభి ఓ రాజ్య హై నహీ. వీరి రాజ్యం ఉండేది, ఇప్పుడు ఆ రాజ్యం లేదు. జరా భీ కిస్కో పతా నహీ హై. కొంచెం కూడా ఎవరికీ తెలీదు. తుమ్హారీ బుద్ధి మే నంబర్ వార్ టపక్తా హై. మీ బుద్ధిలో నంబర్ వార్గా నిలబడుతుంది. బాప్ कहते हैं मुझे याद करो. ఓ భీ పూరీ రీతి కోయి యాద్ నహీ కర్తే హై. అలా కూడా పూర్తి రీతిలో ఎవరూ స్మృతి చేయట్లేదు. బాప్ బిందు హై, హమ్ భీ బిందు హై. ఏ భీ బుద్ధి మే టెహర్తా నహీ. బాబా బిందు, నేను బిందు. ఇది కూడా బుద్ధిలో నిలబడట్లేదు. కోయికి బుద్ధి మే తో అచ్చి రీతి టపక్తా హై. కొంతమంది బుద్ధిలో మంచి రీతిలో నిలబడుతుంది. కిసీకో బ్యాట్ సమఝాతే హై తో 4-5 గంటే భీ లగ్ జాతే హై. ఎవరికైనా కూర్చోబెట్టి తెలియచేస్తే 4-5 గంటలు పడుతుంది. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. జైసే సత్యనారాయణకి కథ బయటకర్ సున్తే హైనా. ఎలాగైతే సత్యనారాయణ స్వామి కథ కూర్చుని వింటారు కదా, 2-3 గంటలు వింటారు. ఎందుకంటే మనసుకి హత్తుకునేలా ఉంటుంది. ఇది కూడా అంతే. ఎవరికైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి ఇంకేమీ తోచదు. బస్ ఈ విషయాల్లోనే మజా వస్తుంది, ఈ విషయాలు బాగుంటాయి అనుకుంటారు. ఇదే సేవలో నిమగ్నమైపోవాలి, మిగిలిన వ్యాపారాలన్నీ వదిలేయాలి అని. పరంతు ऐसे कोई को बैठना नहीं है. కానీ ఇలా కూర్చోకూడదు. तो तुम बच्चे సత్యనారాయణ की कहानी सुन रहे हो. పిల్లలేని మీరు సత్యనారాయణ స్వామి కథ వింటున్నారు. అభి తుమ్హారీ బుద్ధి మే కిత్నీ అచ్చి బాతే రమణ్ కర్తీ హై. ఇప్పుడు పిల్లలేని మీ బుద్ధిలో ఎంత మంచి విషయాలు స్మరిస్తున్నాయి. మనం ఈ సామాగ్రి డెలివరీ చేసేందుకే ఎవరు రెడీ అయి ఉన్నాము. సామాగ్రి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఈ చిత్రం మీరు ఇతరులకు తెలియచేయచ్చు.
ఈ లక్ష్మీనారాయణులకి రాజ్యభాగ్యం ఎలా లభించిందో, కిత్నా వర్ష్ ఆగే ఏ విశ్వకే మాలిక్ థే, ఎన్ని సంవత్సరాల ముందు వీళ్ళు విశ్వానికి యజమానిగా ఉండేవారు, ఆ సమయంలో సృష్టిలో మనుషులు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, కుచ్ నా కుచ్ పత్తర్ డాల్నా చాహియే, అలా కొంచెం కొంచెం రాళ్ళు వేయాలి, విచార సాగర మదనం నడవాలి. మన కులానికి చెందిన వారైతే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఒకవేళ మన కులానికి చెందిన వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, వెళ్ళిపోతారు. అందుకే నాడిని చూసి మంది ఇవ్వాలి అంటున్నారు బాబా. తుమ్హే సివాయ్ ఇస్ మీఠే మీఠే జ్ఞాన్ కే బాకీ కుచ్ భీ బోల్నా నహీ హై. మీరు కూడా ఈ మధురాతి మధురమైన జ్ఞానం విషయాలు తప్పించి ఇంకే విషయాలు మాట్లాడొద్దంటున్నారు బాబా. ఒకవేళ జ్ఞానం తప్పించి ఇంకే విషయాలైనా మాట్లాడితే వాళ్ళు బాబా అనుకుంటున్నారు వాళ్ళు ఈవిల్స్ అనుకోమంటున్నారు. అంటే ఆ మాటల్లో ఏమీ సారం లేదు. హమారే పాస్ ఐసే బహుత్ బచ్చే హై, మా వద్ద కూడా ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ వినే అభిరుచి ఉంటుంది. బాబా చెప్తున్నారు వ్యర్థ విషయాలు ఎప్పుడు వినద్దు, కళ్యాణం యొక్క విషయాలే వినండి. నహితో ముఫ్తో అప్నా సత్యనాశ్ కర్ దేంగే, లేకపోతే మీకు మీరే సత్యనాశనం చేసుకుంటారు. బాప్తో అక్కడ్ తుమ్హే జ్ఞాన్ సునాతే హై, బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. సృష్టికే ఆది మధ్య అంతకా రాజ్ సంఝాతే హై, సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలు తెలియచేస్తున్నారు. कहते हैं कोई भी बात मत करो, इसमें बहुत టైం వేస్ట్ करते हो. బాబా అంటున్నారు ఏ విషయాలు మాట్లాడద్దు, ఇందులో చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఫలానీ ऐसे है वो ऐसा करता है, ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, దాన్ని వ్యర్థం అంటారు. దునియాకి బాత్ అలగ్ హై, ప్రపంచం యొక్క విషయం వేరు. తుమ్హారా తో ఏక్ సెకండ్ కా టైం బహుత్ బహుత్ వాల్యుబుల్ హై, మీ యొక్క ఒక్కొక్క సెకండ్ సమయం చాలా విలువైంది. తుమ్ కభీ భీ ఐసీ బాతే నహీ సునో నహీ కరో, మీరు ఎప్పుడు ఇలాంటి విషయాలు వినద్దు చేయొద్దు. ఇస్సే తో తుమ్ బేహద్ కే బాప్ కో యాద్ కరో తో తుమ్హారీ బహుత్ కమాయి హై, దీనికన్నా మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీకు చాలా సంపాదన జమ అవుతుంది. జహా తహా బాప్ కా పరిచయ్ జాకర్ దో, ఎక్కడో ఒక్కడ బాబా పరిచయం వెళ్ళి ఇవ్వండి. ఈ ఆత్మిక సేవ చేస్తూ ఉండండి. సచ్చే సచ్చే మహావీర్ తుమ్ హో, మీరు సత్యాతి సత్యమైన మహావీర్లు. బస్ సారా దిన్ యహీ తాత్ రహే, కోయి హో జిసే వో రాస్తా బతాయే, బస్ రోజంతా ఇదే చింతన నడవాలి, ఎవరొచ్చినా వారికి దారి తెలియచేయాలి. బాప్ कहते हैं मुझ अल्लाह को याद करो తో బాద్షాహీ మిల్ జాయేగి. బాబా అంటున్నారు తండ్రిని నన్ను స్మృతి చేస్తేనే రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇది ఎంత సహజమో, ఇలా ఇలా వెళ్ళి సేవ చేయాలి. బచ్చోं को సర్వీస్ పర్ బహుత్ ధ్యాన్ దేనా చాహియే, పిల్లలకు సేవ పైన చాలా ధ్యాసనివ్వాలి. తమ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. బాప్ భీ తుమ్ బచ్చోं को समझाने के लिए आए हैं ना, బాబా కూడా పిల్లలైన మీకు తెలియచేసేందుకే వచ్చారు కదా. తుమ్ బచ్చే భీ ఆయే హో పढ़ने పढ़ానే, పిల్లలైన మీరు వచ్చింది కూడా చదువుకుని చదివించడానికి. టైం వేస్ట్ కర్నే యా సిర్ఫ్ రోటియా పకానే తో నహీ ఆయే హో, టైం వేస్ట్ చేయటానికి లేక చపాతీలు చేయటానికి మీరు రాలేదు. సారా దిన్ బుద్ధి సర్వీస్ మే చల్నీ చాహియే, రోజంతా బుద్ధిలో సేవే నడుస్తూ ఉండాలి. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ ఫస్ట్ పాయింట్, ఏ విషయాలైతే మీకు పనికి రావో వాటిని విని వినిపించడంలో మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఎంత వీలైతే అంత చదువుపైన పూర్తి ధ్యాసనివ్వాలి. సెకండ్ పాయింట్, సదా ఖుషి మరియు ఉత్సాహంలో ఉండాలి. మమ్మల్ని చదివించేవాడు ఎవరు అని. పురుషార్థకో కభీ ఛోడ్నా నహీ హై, పురుషార్థాన్ని ఎప్పుడూ వదలద్దు. ముక్సే జ్ఞానరత్న హీ నికాల్నే హై, నోటి నుంచి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి.
वरदानमु सतो प्रधान स्थिति में स्थित रह सदा सुख शांति की अनुभूति करने वाले डबल अहिंसक भव। సతో ప్రధాన స్థితిలో స్థితులయ్యి సదా సుఖ శాంతిని అనుభూతి చేసుకునే डबल अहिंसक भव। सदा अपने सतो प्रधान संस्कारों में स्थित रह सुख शांति की अनुभूति करना यही सच्ची अहिंसा है। తమ సతో ప్రధాన సంస్కారాల్లో స్థితులయ్యి సుఖము శాంతి యొక్క అనుభూతి చేసుకోవటమే సత్యమైన అహింస। హింస అర్థాత్ జిస్సే దుఃఖ అశాంతికి ప్రాప్తి హో। హింస అంటే దీంట్లో దుఃఖము అశాంతి యొక్క ప్రాప్తి ఉంటుంది। కాబట్టి చెక్ చేసుకోండి, రోజంతట్లో ఏ విధమైన హింస లేదు కదా। यदि कोई शब्द द्वारा किसकी स्थिति को डगमग कर देते हो तो भी हिंसा है। ఒకవేళ ఏదైనా మాటల ద్వారా ఎవరి స్థితినైనా అలజడి చేస్తే ఇది కూడా హింసే। ఒకవేళ సతోప్రధాన సంస్కారాలని ఇముడ్చుకుని ఇతరుల సంస్కారాలని ప్రాక్టికల్లోకి తెచ్చినా అది కూడా హింసే। అందువల్ల మహీనతలోకి వెళ్ళి మహాన్ ఆత్మ యొక్క స్మృతితో డబల్ అహింసకులుగా అవ్వండి। స్లోగన్ను సత్యతతో పాటు అసత్యాన్ని మిక్స్ చేయటం వల్ల సంతోషం మాయమైపోతుంది। అచ్చా, ఓం శాంతి।